That Almighty God now doesn't call me a forgiven criminal, He calls me a righteous man. సర్వశక్తుడైన దేవుడు కేవలం నేను క్షమించబడిన నేరస్తున్నని నన్ను చూడటం లేదు కానీ నన్ను నీతిమంతుడిగా చూస్తున్నాడు. And says this person has never sinned in his whole life. అసలు ఇతని జీవితంలో ఒక్క పాపం కూడా చేయలేదని దేవుడు చెప్తున్నాడు. That is the mighty power of the blood of Jesus Christ cleansing my past. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలోని ఎంతో గొప్ప శక్తి నా గత పాపములన్నిటినీ ఆ విధంగా కడిగి వేసింది. There's no virtue in saying, "Oh Lord, but I'm such a sinner." You know, to keep saying that you're a sinner when God has blotted it all out through the blood of Christ is to insult God. దేవుడు నీ గత పాపాలన్నీ తన రక్తంతో కడిగి వేసినా కానీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యో నేను ఘోర పాపిని దేవా అని నువ్వు చెప్పినందువల్ల అందులో పెద్ద గొప్పతనం ఏమీ లేదు. నిజానికి దేవునికి నువ్వు అవమానకరంగా ఉన్నావు. That's not humility, that's unbelief. అది దీనత్వం కాదు, అవిశ్వాసం. When God says something, if I say the same thing as God says, well, that's faith. దేవుడు చెప్పిందే నేను కూడా చెప్పినట్లయితే దాన్నే విశ్వాసం అంటారు. But if I don't say the same thing that God says and I say what I feel guilty about, that's unbelief, it's not humility. కానీ దేవుడు చెప్పింది చెప్పకుండా ఏదో నేను అపరాధ భావంతో నేను చెప్పినట్లయితే దాన్ని దీనత్వం అనరు, అవిశ్వాసం అంటారు. When God declares you righteous, to say, "Oh no, I'm such an unrighteous person," that's not humility. దేవుడేమో నువ్వు నీతిమంతుడు అని చెప్తుంటే నువ్వేమో లేదు లేదు నేను ఎంత అవినీతి పరుణ్ణి అని చెప్పినట్లయితే అది అవిశ్వాసం. That's insulting God. అది దేవుడిని అవమానపరిచినట్టు. And I'm not going to do it personally. వ్యక్తిగతంగా అయితే నేను ఆ విధంగా చేయను. I'm just going to accept the fact that God has declared me to be righteous. He's dealt with my past completely so thoroughly that He's not only forgiven me, He's justified. దేవుడు నన్ను నీతిమంతునిగా చేశాడు. నా గత పాపములన్నిటినీ దేవుడు ఎంతో పరిశుభ్రంగా కడిగి కేవలం నా పాపాలను క్షమించడం మాత్రమే కాదు నన్ను ఉచితంగా నీతిమంతునిగా తీర్చాడు. Now, if you believe that, you accept these truths mentioned in Romans 3:24 and Romans 5:9, you will feel so confident when you stand before your Father. రోమా 3:24 రోమా 5:9 చెప్పినట్లుగా నీవు ఈ సత్యాన్ని నమ్మినట్లయితే నీ తండ్రి ఎదుట నీవు నిలబడ్డప్పుడు ఎంతో ధైర్యంగానే ఉంటావు. You won't always feel, "Oh, God looks at me as though He's angry with me. I'm never good enough for Him and He won't accept me as I am." అయ్యో దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవునికి నా మీద కోపం ఉందేమో. And the result is you don't accept other people as they are also. నువ్వు కూడా ఇతరులను అంగీకరించవు. Many husbands find fault with their wives, many wives find fault with their husbands. It's all because, listen to this. అనేక మంది భర్తలు భార్యల మీద తప్పులు వెతుకుతూ ఉంటారు. అనేక మంది భార్యలు భర్తల మీద తప్పులు వెతుకుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకో నేను చెప్తాను వినండి. They have not understood what it means to be justified freely. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడటం అంటే ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. When God declares me as though I've never sinned in my life, it becomes very easy for me to look at other people and be merciful to them for all their faults. నేను ఏ పాపము చేయనట్లు దేవుడు నన్ను చూస్తున్నప్పుడు అది నేను అర్థం చేసుకున్నట్లయితే ఇతరుల వల్ల నేను కూడా కనికరం చూపించి వాళ్ళు కూడా ఏ పాపం చేయలేదని నేను అంగీకరించడం అనేది ఎంతో సులభం. The lack of mercy that's found in many a Christian is because they themselves have not understood what it is to be justified freely by God's grace. If you don't believe it, దేవుని కృప చేత వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు అనే విషయాన్ని అనేక మంది క్రైస్తవులు అర్థం చేసుకోలేదు కాబట్టి వాళ్ళు ఇతరుల వల్ల ఎంతో కనికరం లేకుండా ఉంటారు. start trusting God for these promises. Take by faith what God is offering as a gift. ఈ వాగ్దానాలను నమ్మి దేవుడు ఏదైతే వరంగా ఇస్తున్నాడో విశ్వాసంతో వాటిని స్వీకరించాలి. Justified as a gift, but it will never be yours. Romans 3:24 till you receive it. నీతిమంతులుగా తీర్చబడటం అనేది ఒక వరం. రోమా 3:24 మనం చూసినట్లుగా. అయితే విశ్వాసంతో అది నువ్వు తీసుకునేదాకా అది నీది కాదు. We are justified by faith. Romans 5:1. రోమా 5:1 మనం చూసినట్లయితే విశ్వాస మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. By grace in Romans 3:24, through faith, Romans 5:1, through the blood of Christ. రోమా 3:24 మనం చూసినట్లయితే కృపచేత మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమా 5:1 విశ్వాస మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం క్రీస్తు రక్తం ద్వారా. So what God gives by grace, I need to take by faith and say, yeah, దేవుడు తన కృపను ఇస్తున్నప్పుడు విశ్వాసం ద్వారా నేను స్వీకరించాలి. I'm declared righteous. I'm
stand before God as if I've never sinned in my life. నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను, నేను దేవుని దగ్గర నిలబడి నా జీవితంలో ఒక్క పాపం కూడా చేయలేదన్నట్లుగా నేను నిలబడుతున్నాను. And I can face the devil and say, hey, you got no power over me. నేను అపవాదికి ఎదురుగా నిలబడి నా మీద నీకు శక్తి లేదు అని నేను అపవాదితో చెప్పొచ్చు. God looks at me as one who's never sinned my whole life. God delights in me. దేవుడు నా వైపు చూసి నేను ఒక్క పాపం కూడా చేయలేదన్నట్టు చూస్తున్నాడు. దేవుడు నన్ను చూసి సంతోషిస్తున్నాడు. That is the tremendous power of the blood of Christ having taken care of my past. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో ఎంతో గొప్ప శక్తి ఉంది. ఆ శక్తితో నా గత పాపాలన్నిటినీ యేసు ప్రభు నిర్వహించాడు. I need to emphasize this and emphasize this because this is the problem with so many believers. They never seem to get rid of the guilt of the past, and the devil keeps on harassing them because they don't understand justification. నేను దీన్ని మరలా నొక్కి చెప్తున్నాను. ఎందుకంటే అనేక మంది విశ్వాసులకి ఈ విషయం అర్థం కాలేదు. అందుకే అపవాది వాళ్ళ గత పాపములను చూపించి ఏం చేస్తున్నా అంటే వాళ్ళని హింసిస్తూ ఉన్నాడు. అనేక మందికి నీతిమంతులుగా తీర్చబడటం అంటే ఏంటో అర్థం కాలేదు. And if you don't understand justification, if it's not a clearly laid foundation in your life, and you start trying to build your Christian life, I tell you, your house is going to shake. నీతిమంతులుగా తీర్చబడటం అనే పునాది నీకు అర్థం కాకుండా నువ్వేదో భవంతిని అంతస్తుని కడుతూ ఉన్నట్లయితే అది కూలిపోతూ ఉంటుంది. And one day it'll collapse. ఒకానొక రోజు మొత్తం కూలిపోతుంది. I know. Nobody taught me this clearly when I got converted. I wish somebody had taught me. The result was my Christian life was shaky till I went to God's word and found these things out for myself. నేను కొత్తగా తిరిగి జన్మించినప్పుడు నాకు ఈ విషయాలను ఎవరు చెప్పలేదు. దేవుని యొక్క వాక్యంలో ఈ విషయాలను నాకు నేను అర్థం చేసుకునేదాకా నా జీవితం కూడా ఎంతో కదిలించబడింది. That God has declared me righteous and I am free from the guilt of the past, and I don't have to remember anything, any of the thousands of things I did wrong. దేవుడు నన్ను ఉచితంగా నీతిమంతునిగా తీర్చాడు. గతంలో నేను చేసిన వేల పాపాల్లో ఏది ఒక్కటి కూడా నేను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. In my past life, and you don't have to either. నీవు కూడా నీ గత జీవితంలో చేసింది ఏది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. There I laid a foundation. నేను అక్కడ ఒక పునాది వేసుకున్నాను. When that foundation was laid, just like in a building, ఒక భవనాన్ని మనం చూసినట్లయితే పునాది వేసిన తర్వాత మనం భవనాన్ని నిర్మిస్తాం. we start building after we have laid the foundation. We don't build before the foundation is complete. పునాది పూర్తిగా వేయకుండా మనము ఒక భవనాన్ని నిర్మించలేం. And if you have not got the foundation of justification clear in your life, and you try to build your Christian life, I tell you that's the reason why you collapse. That's the reason why you tend to fall down. నీవు ఉచితముగా నీతిమంతునిగా తీర్చబడ్డావు అనే పునాదిని వేసుకోకుండా సత్యాన్ని తెలుసుకోకుండా నీవు ఉన్నట్లయితే నీ జీవితం అనేది ఎంతో కదిలించబడుతుంది. అందుకే నువ్వు ఎంతో కదిలించబడుతున్నావు. So once the foundation is laid, we can go to the next step. ఒకసారి పునాది వేసుకున్న తర్వాత మనము తర్వాత అంతస్తుకు వెళ్ళొచ్చు. That is our second problem, is the lack of power to overcome. ఇక్కడ మన రెండో సమస్య ఏంటంటే మన పాప స్వభావాన్ని మనము జయించడానికి మనకు కావాల్సిన శక్తి లేదు. This nature of ours. And for that God gives us the mighty power of His Holy Spirit. దానికోసం పరిశుద్ధాత్మ యొక్క అద్భుతమైన శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. See, in the Old Testament, people could not receive the Holy Spirit to live inside them. పాత నిబంధనలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు వారి లోపల జీవించినట్లు వారికి అవకాశం లేదు. Why? Because their hearts were not clean. ఎందుకు అంటే వారి హృదయాలు పవిత్రంగా ఉండలేవు కాబట్టి. And the Holy Spirit can never come and live in an unclean heart. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా ఒక అపవిత్రమైన హృదయంలో నివసించలేడు. He could come upon people and equip them to do certain jobs for him, like Samson. He could give him power to kill hundreds of Philistines single-handedly. పరిశుద్ధాత్ముడు వారి మీదకు వచ్చి ఏదైనా పని చేయటానికి శక్తినిస్తాడు. సంసోను మీదకు వచ్చి 100 మంది ఫిలిష్తీయులను చంపటానికి ఏ విధంగా శక్తి ఇచ్చాడో. He could give people
power to preach, power to heal the sick. ప్రసంగించడానికి ఆయన శక్తినివ్వగలడు, స్వస్థపరచడానికి ఆయన శక్తినివ్వగలడు. It was all external. Many Old Testament people, prophets and others had power. పాత నిబంధనలోని ప్రవక్తలు గాని మరెవరినైనా చూసినా వారికి బాహ్య సంబంధమైన శక్తి మాత్రమే ఉండేది. But he could not live inside and make a person pure. కానీ వారి హృదయంలో పరిశుద్ధాత్ముడు నివసించి వారిని పవిత్రంగా చేసే అవకాశం అనేది వారికి లేదు. Till Jesus Christ came and died for the sins of the world and made the means by which a man's heart could be pure. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఈ లోక పాపముల గురించి ఆ శిలువలో మరణించి మానవుల హృదయాలు పవిత్రపరిచారు. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు వచ్చి లోపల నివసించగలడు. Then the Holy Spirit could come and live inside. That's the significance of the day of Pentecost when the Holy Spirit was poured out. That could not happen before Christ died on the cross. Calvary had to precede Pentecost. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు వచ్చాడు. కానీ దానికంటే ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో మరణించారు. పెంతెకోస్తు కంటే ముందు శిలువ రావాలి. So when Christ died on the cross, that made provision for my sins to be cleansed away. My heart could be clean. Now, the Holy Spirit can come and dwell there and give me this power. క్రీస్తు ఆ శిలువలో మరణించి నా పాపాలను కడిగివేసి నా హృదయాన్ని పవిత్రపరిచాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నా హృదయంలో నివసించగలడు. తద్వారా ఆయన నా పాపాలను నేను జయించడానికి కావాల్సిన శక్తిని ఇవ్వగలడు. To live the Christian life the way it should be lived. ఒక క్రైస్తవ జీవితం ఏ విధంగా జీవించవలసి ఉందో ఆ విధంగా జీవించడానికి ఆయన శక్తిని అనుగ్రహించగలడు.